ఏపీలో కూటమి మీద యాంటీ ఇంకంబెన్సీ పెరిగిందంటారా? ఆర్కే కొత్తపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే దమ్ము ధైర్యం అనేది కూడా ఇప్పటికీ కూడా టీడీపీ నాయకుల్లో లేదు. ఈ నాయకత్వం అనేది ఎన్టీఆర్ హయాం నుంచే వస్తుంది, వాళ్ళ డిఎన్ఏలోనే భయం ఉంది అన్నట్టు కూడా ఆర్కే కొత్తపల్పు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఆర్కే కొత్తపలుకులో ఆయన ప్రొవోక్ చేసే పద్ధతిలో రాస్తున్నాడు. ఎవరిని ప్రొవోక్ చేస్తున్నాడు ఆయన? తెలుగుదేశం పార్టీ చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలబడినటువంటి శక్తుల్ని ప్రొవోక్ చేయటానికి రాస్తున్నాడు ఆయన, రెచ్చగొట్టడానికి. జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరినీ లోపలయ్యాలి, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటి మీద కేసులు నమోదైపోవాలి, ఆ పార్టీని పూర్తిగా రూయం చేసేయాలి, సాక్షి ఊహించేసేయాలి. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాడు కాబట్టి యువ నాయకత్వం రావాలి, లోకేష్ను ముఖ్యమంత్రిని చేయండి తొందరగా, మీరు యాక్టివ్గా ఉండగానే జరగాలి, అది ఇంకా టైం లేదు, మీకు వయసు మీద పడిపోయింది, మీరు పాత అనుభవాలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఆయన ఇబ్బంది పడ్డు కాబట్టి ఆయన్ని నాయకత్వంలోకి తీసుకురండి, మీరు పక్క నుంచి గైడ్ చేయండి అని చాలాసార్లు రాశాడు ఆయనే. కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది చాలా కాలంగా. అంటే ప్రొవోక్ చేయటం, పార్టీ శ్రేణుల్ని పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఫ్రేమ్వర్క్లో ఉంటూనే వాళ్ళని పార్టీలో జరగాల్సినటువంటి మార్పులకు సంబంధించి నాయకత్వం మీద తిరగబడమని. ఇంకొక మాట వాడారు గతంలో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో, ఎవరో రాసినటువంటి ఒక వార్తలో ఒక అద్భుతమైన పదం వాడారు. ఆ పదం ఏమిటంటే, పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అంటే వ్యవస్థాపక అధ్యక్షుడినే మార్చిన చరిత్ర ఉంది మనకి అని. ఎన్టీ రామారావు గారిని మార్చిన చరిత్ర ఉంది మన పార్టీకి, కాబట్టి చంద్రబాబుని తప్పించడం పెద్ద కష్టమేం కాదు అన్న సెన్స్ ధ్వనించేలాగా ఒక వాక్యం నడిచింది ఆంధ్రజ్యోతిలోనే. కాబట్టి ఇదే చేస్తున్నారు ఆయన, ఇదే చేస్తున్నాడు, ఇందుకోసమే ఆయన పేపర్ నడుపుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చదవటం ద్వారా మనకి తెలుగుదేశం పార్టీ శ్రేణులని రాధాకృష్ణ గారు ఎలా నడపాలనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. రాధాకృష్ణ గారు ఒంటరిగా నడపడం కాదు, ఆయన ఎవరి ప్రయోజనాల కోసం అయితే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడో వాళ్ళు నడిపిస్తే ఈయన నడుస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకత్వం మార్పు గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్న వాళ్ళకంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే అభిప్రాయం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని కాదని ఇప్పుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి లేదు అనే విషయం అర్థం చేయించడం అనేది చేస్తున్నాడు ఆయన. కానీ అవన్నీ అక్కర్లేదు, అంటే దానికి కావలసిన వాతావరణం కల్పించడం కోసం వీళ్ళు కష్టపడుతున్నారు. కల్పించి ఈ వాతావరణంలో మీరు చేసేయండి పర్వాలేదు, అందరూ సర్దుకుపోతారు అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటివన్నీ రాస్తున్నాడు ఆయన. ఈరోజు వచ్చినటువంటి అదే, ఇప్పుడు రాసినటువంటి కొత్త పలుకు ఆంతర్యం కూడా అదే. మీరు జగన్మోహన్ రెడ్డిని తుడిచిపెట్టేయండి, పవన్ కళ్యాణ్తో మీరు అనుకుంటున్నటువంటి ప్రమాదం వాటిల్లే అవకాశం లేదు, అది వాటిల్లకుండా ఆ ప్రమాదం నివారించాలి అనుకుంటే మీరు మరింతగా భారతీయ జనతా పార్టీకి లొంగి ఉండండి, లొంగి ఉంటే పని అయిపోతుంది, మీరు నాయకత్వం మార్పు గురించి కేంద్రంతో మాట్లాడండి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడండి, మీ పార్టీలో నాయకత్వం మార్చుకోండి, యంగ్ లీడర్షిప్కి బాధ్యతలు అప్పచెప్పి మీరు పక్కకి వెళ్ళిపోయి సలహాదారుగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి సంగతి పవన్ కళ్యాణ్ సంగతి లోకేష్ చూసుకుంటాడు అన్న ధోరణిలో వీళ్ళు గైడ్ చేస్తున్నారు. ఆ గైడెన్స్లో భాగంగానే ఈ కొత్త పలుకులు ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటన వల్ల ప్రభుత్వానికి కత్తి మీద సాములాగా కూడా మారే అవకాశం లేకపోలేదంటారా? జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల చంద్రబాబుకు భయం కూడా మొదలయ్యే ఛాన్స్ లేదంటారా? అంటే భయం కలిగించేలాగా యాత్రలు చేయాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలా లేవు. ఇది కాదు పద్ధతి. జనానికి యాక్సెస్ ఇవ్వాలి ఆయన, ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి ఆయన, తలుపులు తెరవాలి ప్రజలకి.
తెరిచి యాక్సెస్ ఇవ్వాలి. ఆయన ఇస్తే ప్రజలు చెప్పుకున్నటువంటి కష్టాలకి ఆయన వెళ్ళి అక్కడ నిలబడాలి. వాళ్ళు వచ్చి చెప్పుకోవడం దగ్గర నుంచి ప్రపంచానికి ఈ విషయం తెలియాలి. ప్రభుత్వం వలన సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు తట్టేది ప్రతిపక్షం తలుపే. ఆ తలుపు మూసి ఉండకూడదు, ఆ తలుపు తెరిచి ఉండాలి. తెరిచి ఉండాలి, యాక్సెస్ ఇవ్వాలి, జనం వచ్చి చెప్పుకోవాలి, అది మీడియాలో రావాలి. దాని మీద ఈయన ఒక కార్యాచరణ తీసుకుని ఉద్యమించాలి. ఇది జరిగితే ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవకతవకలు ఉన్నాయి, అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయి ఉన్నాయి. ప్రజలు సఫర్ అవుతున్న మాట వాస్తవం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండగా వాళ్ళకు చాలా కుటుంబాలకి, అంటే పిల్లలు ఎక్కడెక్కడో బతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏ ఆధారము లేనటువంటి ఇళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడు లేరు. ఆ లేకపోవడం వలన సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఫేజ్ మేనర్లో ప్రతి స్టెప్లోనూ ప్రతి ఏజ్ గ్రూప్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఒక చోట కల్పిస్తే వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. అటువంటి ఒక వేదికని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గుర్తించట్లేదు ఆయన, జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకోగలిగితే, ప్రభుత్వ వ్యతిరేకతని ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే డెఫినెట్గా తనకు ఉపయోగకరంగానే ఉంటుంది. అది ఆ ప్రయత్నం జరగాలి. కాకపోతే ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. నేరుగా ఎన్డీఏతో ఒక గొడవలోకి వెళ్ళే ప్రిపేర్డ్నెస్తో ఆయన ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది అనుమానం. ఇలా గొడవ చేయటం వలన ఆ ప్రిపేర్డ్నెస్ నాకు ఉంది అని చెప్పుకోగలుగుతాడు ఆయన. అందుకని ఒక అడుగు ముందుకు వేయటమే మంచిది. ఒక అడుగు ముందుకేసి ప్రజలకు యాక్సెస్ ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజల ఆకాంక్షలు నెరవేరే పద్ధతిలో ఉద్యమాలు ప్రారంభించాల్సిన అవసరం వైసీపీకి ఉంది. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎట్లా అన్న భావన టీడీపీ శ్రేణుల్లో కూడా లేకపోలేదంటారా? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వైసీపీ అనుకుంటోంది కూడా అదే, అంటే తన ప్రతిపక్షంలో ఉండటానికి కారణం ప్రజలు అని అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా తాను అధికారంలోకి రావడానికి ప్రజలు కారణమని అనుకోవడం లేదు. కేంద్ర ఆశీర్వాదం ఉండటం వలన, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆశీర్వాదం వలన నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనుకుంటున్నాడు ఆయన, చంద్రబాబు. అదే ఆశీర్వాదం తన మీద లేకపోవడం వలన తను ప్రతిపక్షంలో ఉన్నానని జగన్ అనుకుంటున్నాడు. ముందు ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి ప్రజల్ని నిలబెట్టుకోవాలి తన వైపు. ప్రజల్ని తన వైపు నిలబెట్టుకోవడానికి ప్రజల్లో సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మీద ధీటైనటువంటి పోరాటం చేయటానికి లేదు, ఇష్యూస్ చెప్పుకోవడానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు వాళ్ళు. ఆ వేదిక కల్పించటం అనేది వైసీపీ బాధ్యత. ఆ బాధ్యత చేయగలిగితే డెఫినెట్గా ఇష్యూ పెద్దదవుతుంది. అందుకే రప్పరప్ప రాజకీయాలా? రప్పారప్ప రాజకీయాల వలన పనులు అవ్వండి, అంతే అంటారా? ఆ మాట ఆల్రెడీ సూచనప్రాయంగా పేర్ని నాని గారు మాట్లాడాడు. కాకపోతే ఆయన కార్యకర్తలని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడం కోసం ఒక ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన మాట బయటకు వచ్చి గొడవ అయింది అది. కానీ ఆయన సెంట్రల్ ఐడియా అదే. ఈ రప్పారప్ప ఇలాంటివి ఓపెన్ ఏరియాలో మాట్లాడకుండా మనం ఉండాలి, కొంచెం సంయమనం పాటించాలి, జనాన్ని కలుపుకుని వెళ్ళడానికి ఏం చేయాలో ఆ పని చేయాలి, ఆ భాష మాట్లాడాలి అనేది ఆయన ఇంటెన్షన్. ఆ చెప్పే క్రమంలో ఆయన 2-3 ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అది లీక్ అయింది బయటికి. దాని మీద పేరుని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఇది కాదు జరగవలసింది. కొంచెం నిర్మాణాత్మకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు తన పార్టీ దగ్గరికి వచ్చి కష్టసుఖం చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలి. ప్రజలతో మమేకం కావాల్సినటువంటి ఒక అవసరం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉంది. అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, దానిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది అనే విషయం మర్చిపోయి వెళితేనే ఈ పని అవుతుంది. ఆ పని జరగాలి. తిరిగి అంటే వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా ఢిల్లీ ఆశీర్వాదం మన వైపుకి రాకపోతుందా, మనం గెలవకపోతామా అనేటువంటి అభిప్రాయం నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి తన కార్యక్షేత్రాన్ని తాను ఎంచుకుని తన గెలుపు కోసం తాను ఏం చేయాలో ప్రోగ్రాం డిజైన్ చేసుకుని వెళ్ళాలి.
అప్పుడు మాత్రమే ఆయన అనుకున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించగలుగుతాడు, లేకపోతే కష్టమే.